तेलंगाना के जगतियाल में 99 रोज़ा प्रजापालना प्रगति प्रणाली का प्रोग्राम कामयाबी के साथ मुकम्मल कर लिया गया। जिले कलेक्टर बी सत्यप्रसाद ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि जिले भर में तरक्याती, फलाही और अवामी खिदमात से मुताल्लिक़ मुख्तलिफ सरगर्मियाँ अंजाम दी गई। कलेक्टर के मुताबिक 85,000 से जायद किसानों से 5,19,000 मैट्रिक टन धान खरीद कर 1,238 करोड़ रुपए बराह रास्त इनके बैंक खातों में मुंतकिल किए गए। उन्होंने कहा कि आइंदा खरीफ सीजन में 2 लाख एकड़ पर बारीक चावल की काश्त को फ़रोग देने के लिए खुसूसी बेदारी मुहिम चलाई जा रही है। उन्होंने मजीद बताया कि ज़िले में तालीम, सेहत, ख़वातीन के तहफ़्फ़ुज़, सफाई सुथराई और शजरकारी समेत मुख्तलिफ शोबों में नुमायाँ पेश रफ्त हासिल की गई है, जबकि रवां साल 45 लाख पौधे लगाने का हदफ मुकर्रर किया गया है। దీనికి సంబంధించి నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా మనకి ఫస్ట్ ఎప్పటి నుంచో మనకి ల్యాండ్ ఇష్యూస్తో సతమతమవుతున్న కేంద్రీయ విద్యాలయానికి మనం ల్యాండ్ అలొకేషన్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు కూడా కేంద్రీయ విద్యాలయంలో కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మనకి వాలంటీర్లోనే 5 acres ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూ మనం సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా మనకి ధర్మపురిలో 200 acresతో ఉన్న మన నేరల దగ్గర ల్యాండ్ కూడా వాళ్ళు బేసిక్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కూడా అంతర్గామి దగ్గర సమ్ 200 acres 20 acresలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అది కూడా మనం లెవెల్ 7 సర్వే కూడా మీద పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 crores కాన్సెప్ట్తో ఉన్న స్కూళ్ళ కోసం ఇవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాము. అలా కాకుండా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో కొన్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అలాగే మనము ఈ తెలంగాణ మన స్కూల్స్లో కూడా అల్పాహారం కోసం కూడా మనం ఐడెంటిఫై చేసుకున్నాం. బట్ స్టేట్ లెవెల్లో మనకి కొన్ని పైలట్ స్కూల్స్ స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇది కూడా మనకి స్టార్ట్ అయింది. ఇది కాకుండా మనం క్రీడలకు సంబంధించి మనం 5K రన్స్ 2K రన్స్ ఇవన్నీ చేస్తాం. మహిళలకు సంబంధించి మనం స్టేట్ లెవెల్లో సీఎం గారి ప్రోగ్రామ్ కోసం మనం ఇక్కడి నుంచి మండలికి ఒక బస్ చొప్పున 20 మండల్స్కి 20 బస్సులు మనం మహిళలకు పంపించాము. అలాగే మనకి 18 బస్సులు ఆర్టీసీ బస్సులు మనకి మహిళా సంఘాలకి మనకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా 18 బస్సులు కూడా ఆర్టీసీకి ఆటోమేటిక్గా రెంట్ అయిపోయింది. పర్ కిలోమీటర్ కూడా వాళ్ళు అమౌంట్ ఫిక్స్ చేసి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ప్రతి మంత్ ప్రతి సంఘానికి కూడా 40,000-50,000 అనేది మనకి రెంటల్ ఇన్కమ్ అనేది ఈ ఆర్టీసీ బస్సు ద్వారా కూడా మనకి జనరేట్ అవుతాం. అలాగే మహిళలకు సంబంధించి పాష్ ఈ సెక్షువల్ హరాస్మెంట్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే మనం వీటితో పాటు మధ్యలో మండల లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నాం. ప్రతి మండలంలో కూడా అటెండెన్స్ ప్రోగ్రామ్స్ ఏమేమవుతున్నాయి ఏమేమి చేయాలని. అలాగే ఇదే టైంలో మనం కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నాం. ఇవన్నింటిలో కూడా మనకి తడి చెత్త పొడి చెత్త డివిజన్ ఎక్కువగా మహిళలు ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తారో దానికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇది లాస్ట్ ఫేజ్ జూన్ 1 నుంచి 12 దాకా కూడా మనకి ప్లాంటేషన్ ఫేజ్ ఇంకా మనకి ఫుల్ ఫ్లెడ్జ్లో వర్షాలు పర్లేదు కాబట్టి మనం ఫుల్ ఫ్లెడ్జ్లో తీసుకోలేదు. బట్ టెంపరీగా అయితే మనం కొద్ది ప్లాంటేషన్ అనేది కొద్దిగా స్టార్ట్ చేశాము. బట్ మన జిల్లాకు సంబంధించి సుమారుగా 45 లక్షల చెట్లు ప్లాంటేషన్ చేయమని మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. మన నర్సరీలో సుమారుగా 53 లక్షల చెట్లు మన నర్సరీస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి కొద్దిగా వర్షాల సీజన్ వర్షాలు ఎక్కువగా స్టార్ట్ అయిన తర్వాత మనం మాస్ లెవెల్లో తీసుకుంటాం. ప్రతిసారి జరిగినట్టే మన మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీస్ కానీ అలాగే ఇప్పుడున్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ కూడా మనకి టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. నర్సరీస్ నుంచి వాళ్ళకి కూడా షెడ్యూల్ ప్రొవైడ్ అయితే సో ఏదైతే జూన్ 1 నుంచి 12 దాకా మనం అనుకున్న ఈ పర్యావరణం షెడ్యూల్ నాటం అనేది అది మనం నెక్స్ట్ 2 months కూడా వర్షాకాలం అంతా కూడా మనం షెడ్యూల్ నాటం ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకొని 2 monthsలో మన జిల్లాకి ఇచ్చిన 45 lakh ప్రోగ్రామ్ ఈ షెడ్యూల్ లాంటి టార్గెట్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం సక్సెస్ఫుల్గా. సో ఇది మనం 9-10 days దాంట్లో ప్లస్ బ్యాటింగ్లో వచ్చింది కాబట్టి రెండు కలిపి మనం లాస్ట్ 2.5 monthsగా చేసిన ప్రోగ్రెస్ అంతా కూడా అండ్ మీకు ఇది ప్రాపర్గా నోట్ విధంగా కూడా మేము ప్రెస్ రిలీజ్ చేస్తాం. ప్రెస్ నోట్ సంబంధించి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.